ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాఘవ, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు నాన్న. నేను వాడితో మాట్లాడతాను. నేను అన్ని చక్క పెడతాను. నువ్వు ఇలా ఎలా చేయగలుగుతావు? మనిషివా లేక పశువువా? అరే, జంతువులు కూడా తన వాళ్ళతో ఇలా ప్రవర్తించవు. ఒక్క విషయం చెప్తా, జాగ్రత్తగా విను. మిస్టర్ వీరేంద్ర సూర్యవంశీ, ఈ ఆరోపణ గనక నిజం అని తేలిందో నేనే స్వయంగా నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. నేనే నిన్ను స్వయంగా అతి కఠినమైన శిక్ష పడేలా చేస్తా. రాఘవ్ని పిచ్చివాగుడు ఆపు. నేను ఏమీ చేయలేదు. ఆయన ఈ మధ్య నువ్వు అదే చేస్తున్నావు, అదే వింటున్నావు, అదే చూస్తున్నావు. నీ భార్య నీకు చెప్పినట్టే. ఇక దాని అర్థం ఇది కాదు, నువ్వు నా మీద నింద మోపొచ్చని. వీరుబావా, రేఖని మధ్యలోకి తీసుకురావద్దు. రేఖకి దీనితో ఎలాంటి సంబంధం లేదు. అవునా? అయితే పూర్ణిమ స్వయంగా వచ్చి నీకు చెప్పిందా ఇలా జరిగిందని? తనెక్కడుంది? తను స్పృహ లేని స్థితిలో మీ అరాచకాలకు మూల్యం చెల్లిస్తున్నారు. ఈ రేఖ కావాలనే మీ అందరినీ నా మీదికి ఉసిగొల్పుతుంది. అయితే మీరే చెప్పండి వీరేంద్ర గారు, పూర్ణిమ వదనకి గతి ఎలా పట్టిందనేది. తనను తానే గాయపరుచుకున్నారా? మీ రాక్షసత్వానికి సాక్ష్యాలు ఆవిడ శరీరం మీద అరిచి మరీ చెప్తున్నాయి. మీరు ఆవిడ మీద ఎన్ని అఘాయిత్యాలు చేశారు. ముందు నీ చెత్తవాగుడు కట్టిపెట్టు. నేనేమి చేయలేదు, నాకు దీని గురించి ఏమీ తెలియదు కూడా. తను మెట్ల మీద నుంచి పడిపోయి ఉండొచ్చు. చూడండి, ఇది హాస్పిటల్, మీ ఇల్లేం కాదు. ఇక్కడ జరుగుతుంది. ఆయన సంజాయిషి చెప్పుకుంటున్నారు. అయినా మీరు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారు? పూర్ణిమ వద్దని దారుణంగా హింసించాక నా ఎదురుగానే మీరు రూమ్ లోంచి బయటకు వచ్చారు. నేను అక్కడ నిలబడున్నాను. నేనే స్వయంగా కళ్ళారా చూశాను. ఆ తర్వాత కూడా పూర్ణిమ వదిన మెట్ల మీద నుంచి పడిపోయిందంటారా? ఇన్స్పెక్టర్ గారు, మీరు తను చెప్పేది అస్సలు నమ్మకండి. తను ఎప్పటి నుంచో నా వెంట పడుతుంది. నా మీద ఏదో ఒక కొత్త నింద మోపుతూనే ఉంటుంది. ఒకసారేమో నేను తన తమ్ముని ఉద్యోగం నుంచి తీయించానంటుంది. ఒకసారేమో నేను నా భార్యని కొట్టానంటుంది. సరే, అయితే నా భార్య ఎవరితో అయితే నేను 7 అడుగులు వేశానో తనే నేను నిరపరాధినని సాక్ష్యం చెప్తుంది. పేషెంట్ స్పృహలోకి వచ్చారు. మీరంతా నాతో రండి. వచ్చి పూర్ణిమ నోటి వెంటే వినండి తనకి ఏం జరిగిందో ఏంటో. రండి. ఒక్క నిమిషం. మీరు పూర్ణిమ వదిన ముందుకు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే మీరు సస్పెక్ట్, పూర్ణిమ వదిన విక్టిమ్. అన్నిటికంటే ముందు పూర్ణిమ వదిన పోలీసులకి తన వాంగ్మూలం ఇస్తారు. తర్వాత ఏమైనా ఆవిడతో మాట్లాడండి. మరి అంత పెద్ద రిపోర్టర్లో ఎగిరిపడకు. ఇదేం నీ ఎందుకు పనికిరాని ఛానల్లో స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు. అన్ని నువ్వు చెప్పినట్టు జరగడానికి అర్థమైందా? ఆయన ఇది ఒక పరుగుల కుటుంబం వల్ల పర్సనల్ విషయం.